స్టూడెంట్స్ ఎన్ఎంఎంఎస్ శాట్లో భాగంగా జనరల్ సైన్స్లో రెండో వీడియోకి మీకు స్వాగతం. ఇక్కడ బొమ్మలు చూస్తున్నారు కదా, మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మొదటి బొమ్మలో పట్టు పురుగు ఉంది, దాని పక్కన కొన్ని కాకూన్స్ ఉన్నాయి. రెండవ ఫోటోలో చంద్రికలు అంటారు కదా, పట్టు పురుగు కకూన్లు దశకు వచ్చినప్పుడు చంద్రికల్లో ఉంచుతారు వాటిని. ఇక మూడోది గొర్రె. ఏం గొర్రె అది? మెరినో జాతి గొర్రె, ఆస్ట్రేలియాలో ఉంటుంది. గొర్రె ఉన్నితో మనం స్వెటర్స్ తయారు చేస్తారు కదా, స్వెటర్ బొమ్మ నాలుగోది. రెడీ అవుదామా ఇక క్విజ్ కోసం? పట్టు ఉన్ని ఈ పాఠంలో చూద్దాము. పట్టు పురుగు గుడ్లను డాష్ అంటారు. అవి గుడ్లే కానీ వాటిని వేరే పేరుతో పిలుస్తారనమాట. ఏంటది? విత్తనాలు అంటారు. నెక్స్ట్, పట్టు పురుగు శాస్త్రీయ నామం అంటే సైంటిఫిక్ నేమ్ ఏంటి పట్టు పురుగుకి? బాంబిక్స్ మోరీ. నెక్స్ట్, ఒక పట్టు పురుగు సుమారు డాష్ గుడ్లు పెడుతుంది. ఒక ఆడ పట్టు పురుగు ఎన్ని గుడ్లు పెడుతుంది? సుమారు 500 గుడ్లు పెట్టి చనిపోతుంది అనమాట. నెక్స్ట్, పట్టు గుడ్లను ఉత్పత్తి చేసే కేంద్రాలను డాష్ అంటారు. ఏమంటారు? గ్రేనేజెస్ అంటారు. నెక్స్ట్, పట్టు పురుగు ఆహారం ఏం తింటుంది? పట్టు పురుగు మీకు బాగా తెలిసింది మల్బరీ ఆకులను తింటుంది. మల్బరీ ఆకులను కట్ చేసి తెచ్చి వేస్తారు, విపరీతంగా తింటుంది అనమాట ఒక దశలో, లార్వా దశలో. నెక్స్ట్, పట్టు పురుగులను ఉంచే వెదురు పళ్ళాలను డాష్ అంటారు. ఇప్పుడు మీరు చూశారు కదా ఫోటోలో, ఆ వెదురు పళ్ళాలను ఏమంటారు? చంద్రికలు అంటారు అనమాట. నెక్స్ట్, డాష్ రోజుల తర్వాత పట్టు పురుగు తినడం మానేస్తుంది. ఇందాక లార్వా దశలో ఉన్నప్పుడు మల్బరీ ఆకులను విపరీతంగా తింటుందని చెప్పుకున్నాం కదా, అది ఎన్ని రోజులు అలా తింటుంది? తిన్న తర్వాత తిండి మానేస్తుంది. ఎన్ని రోజుల తర్వాత అంటే 30 నుండి 35 రోజుల తర్వాత తినటం మానేసి తన చుట్టూ గూడు అల్లుకుంటుంది అనమాట. ఇదిగో ఇవి చంద్రికలు. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఆ చంద్రికల్లో అవి ఏర్పడిన కాకూన్స్ అనమాట. ఇది పట్టు పురుగు గుడ్లు, మల్బరీ ఆకు మీద ఆడ పట్టు చిలక గుడ్లు పెట్టిందనమాట. ఆ గుడ్ల ఫోటో మీకు తెలియటం కోసం ఇచ్చాను. నెక్స్ట్, పట్టు దారం పట్టు పురుగు డాష్ నుండి స్రవించే ద్రవంతో తయారవుతుంది. పట్టు దారం అనేది ఇప్పుడు మనం తినటం మానేసిన తర్వాత తన చుట్టూ గూడు అల్లుకుంటుంది అని చెప్పుకున్నాం కదా ఒక దారంతో. ఆ దారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే చూడండి, దాని లాలాజల గ్రంథుల నుంచి. దానిలో లాలాజల గ్రంథులు సిల్క్ గ్లాండ్స్గా మార్పు చెంది ఉంటాయి అన్నమాట. దాని నుంచి ఉత్పత్తి అయ్యే ద్రవంతో అది తన చుట్టూ దారంతో ఒక గూడులాగా అల్లుకుంటుంది. పట్టు పురుగు తన చుట్టూ అల్లుకున్న గూడును ఏమంటారు? ఇప్పుడు మీరు చూశారు కదా వైట్గా ఉన్నాయి, వాటిని కకూన్ అంటారు. కకూన్లోని డింభకాలను చంపటాన్ని డాష్ అంటారు. కకూన్ లోపల లార్వా ఉంటుంది కదా, లార్వా తన చుట్టూ అల్లుకుంది గూడుని. అది చంపకపోతే ఏమవుతుంది? ఆ లార్వాలో కొన్ని మార్పులు వచ్చి అది పట్టు చిలకగా మారి ఆ కకూన్ అంటే ఆ గూడుని బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట, ఎగిరిపోతుంది. అలా బద్దలు కొట్టుకోవటం వల్ల ఏమవుతుంది? ఆ కకూన్ నుంచి ఒకే దారం మనకి రాదు, తెగిపోతుంది. అందుకని పట్టు దారం కోసం మనం వాటిని పెంచుతున్నాం కాబట్టి ఆ డింబకాన్ని చంపటానికి వాటిని ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో ఉడికిస్తారనమాట ఆ కకూన్లని. అలా చంపటాన్ని ఏమంటారు? స్టిఫింగ్ అంటారు, వేడి నీళ్ళలో ఉడకబెట్టడానికి. టస్సర్ పట్టు పురుగులు డాష్ డాష్ చెట్లపై ఉంటాయి. ఇందాక మనం చెప్పుకుంది మల్బరీ పట్టు పురుగులు మల్బరీ చెట్ల మీద మల్బరీ ఆకులు తిని బతుకుతాయి. అదే టస్సర్ పట్టు పురుగులు వేరే. అవి ఎక్కడుంటాయి? టెర్మినేలియా చెట్ల మీద, ఓక్ చెట్ల మీద ఉంటాయి. పట్టు దారాలలో ఉండే ప్రోటీన్లు డాష్ మరియు డాష్. పట్టు అనేది మనకి పట్టు పురుగు నుంచి వస్తుంది అనుకున్నాం, అంటే జంతు సంబంధమైన దారం అనమాట. జంతు సంబంధమైన దారాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్లు ఏమేమి ఉన్నాయి దీనిలో? సిరిసిన్, ఫైబ్రోయిన్. ఫైబ్రోయిన్ దాదాపు 80% ఉంటుంది, సిరిసిన్ ఒక 20% ఉంటుంది అనమాట. ఇవి రెండు ప్రోటీన్స్. పట్టుకాయ నుండి దారం తీయడాన్ని డాష్ అంటారు. పట్టుపురుగు కకూన్ నుంచి దారాన్ని తీసి వాటికి చుడతారు కదా, అలా చేయటాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. రీళ్ళకి చుట్టడం కాబట్టి రీలింగ్. తెలంగాణకు పట్టు పట్టడం అని డాష్ని పిలుస్తారు. ఒక ఊరిని తెలంగాణకు పట్టు పట్టడం అంటారు. అక్కడి నుంచి పట్టు బాగా ఉత్పత్తి అవుతుంది అనమాట. పోచంపల్లి. పోచంపల్లి పట్టు చీరలు తెలిసే ఉంటుంది మీకు. పోచంపల్లి పట్టును డాష్ అని పిలుస్తారు. ఆ పోచంపల్లిలో ఆ పట్టుకి ఇంకొక 2 పేర్లు ఉన్నాయి. జామదాని పట్టు అంటారు, టై అండ్ డై అని కూడా అంటారు. ఇక్కడ చూడండి కకూన్స్, అవి పట్టు పురుగులు. ఆ కిందనే మల్బరీ ఆకులు, మల్బరీ ఆకుల మీద పట్టు పురుగులు ఉన్నాయి. పక్కన కొన్ని కకూన్స్ పెట్టారు మనకు అర్థం కావటం కోసం, చూపించడం కోసం. నెక్స్ట్, పట్టుతో నేసే ఇతర రకాల వస్త్రాలు. పట్టుతో పట్టు చీరలు, పట్టు బట్టలే కాకుండా వేరే రకాలు కూడా నేస్తారనమాట. ఏంటవి? శాటిన్, క్రేప్. అవి కూడా పట్టు దారాలతోనే తయారవుతాయి. ఒక కకూన్ నుంచి డాష్ అడుగుల దారం లభిస్తుంది. ఒక కకూన్ని ఓపెన్ చేసి రీలింగ్ అంటే రీల్కి చుట్టినట్లయితే ఎంత పొడవు దారం వస్తుంది చూడండి. సుమారు 1000 నుండి 3000 అడుగుల దారం లభిస్తుంది. ఒక్క కకూన్ ఓపెన్ చేస్తే 1000 నుంచి 3000 అడుగుల దారం, చాలా ఎక్కువ.
పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు డాష్ డాష్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఎందుకని అక్కడ అంతా బొంతు పొట్టు లాంటిది వాళ్ళ ముక్కులోకి వెళ్తుంది, చర్మం మీద పడుతుంది కాబట్టి వాళ్ళకి కొన్ని వ్యాధులు వస్తాయి అన్నమాట. అదే పనిగా పనిచేసే వాళ్ళకి చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడతారు. అంటే వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తాయి, అంటే స్కిన్ డిసీజెస్. శ్వాస సంబంధ వ్యాధులు అంటే లంగ్స్ కూడా జబ్బులు వస్తాయి అన్నమాట ఎక్కువ. జంతువుల వెంట్రుకలను డాష్ లేక డాష్ లేక డాష్ అంటారు. జంతువుల వెంట్రుకల్ని 3 పేర్లతో పిలుస్తారు. ఉన్ని అంటారు, ఫ్లీస్ అంటారు, ఫర్ అంటారు. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్తో పాటు డాష్ను కలిగి ఉంటాయి. ఉన్ని వెంట్రుకలకి ప్రోటీన్తో పాటు ఇంకో పదార్థం ఉంటుంది, కెరాటిన్ అంటారు దాన్ని. దానివల్లనే అవి చాలా దృఢంగా ఉంటాయి అన్నమాట. నాణ్యమైన ఉన్నినిచ్చే గొర్రెల జాతి ఇందాక మీరు ఫోటోలో చూశారు. అది దాని నుంచి వచ్చే ఉన్ని కొంచెం మంచి క్వాలిటీ ఉందన్నమాట. ఏం జాతి అది? మెరీనో జాతి. ఆస్ట్రేలియాలో ఉంటాయని చెప్పుకున్నాం. గొర్రెల ఉన్నిని కత్తిరించడాన్ని డాష్ అంటారు. మెషిన్ సహాయంతో, రేజర్ల సహాయంతో ఉన్నిని కట్ చేస్తారనమాట. అలా చేయటాన్ని ఏమంటారు? షియరింగ్ అంటారు. షియరింగ్. మగ్గంలో నిలువు దారాలను డాష్ అని, అడ్డు దారాలను డాష్ అని అంటారు. మగ్గం అంటే బట్టలు నేయటానికి ఉపయోగపడే సాధనం. అవి 2 రకాలుగా ఉంటాయి. చేతితో నేసేదైతే చేనేత మగ్గం, కరెంటుతో పనిచేసేదైతే మరమగ్గం అంటాము మామూలుగా. అందులో దారాలు నిలువుగా అడ్డంగా పెడతారు కదా, ఆ నిలువు దారాలను ఏమంటారు? అడ్డు దారాలను ఏమంటారు? పడుగు. నిలువు దారాలని పడుగు అంటారు, అడ్డు దారాలని పేక అంటారు. మగ్గంలో దారాలను పైకి కిందికి జరపటానికి ఉపయోగపడే భాగం. నేత నేసేటప్పుడు ఒక దారం పైకి ఒక దారం కిందకి రావాలి కదా, అలా జరపటానికి ఒక పరికరం ఉపయోగపడుతుంది అనమాట మగ్గంలో. ఆ పరికరం పేరేంటి అని అడుగుతున్నాడు. పటక అంటారు, హర్నస్. ఉన్ని దుస్తులు మనకు వెచ్చగా అనిపించడానికి కారణం డాష్. ఉన్ని దుస్తులు అంటే స్వెటర్లు కానీ రగ్గులు కప్పుకున్నప్పుడు కానీ మనకు లోపల వెచ్చగా అనిపిస్తుంది. అంటే అవి వేడినేమి ఇవ్వవు, కానీ ఏం చేస్తాయి? మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను బయటికి పోకుండా, అలాగే బయట చల్లదనాన్ని మనకి రాకుండా కాపాడుతాయి అనమాట. అంటే ఉష్ణ ప్రసారం వాటి ద్వారా జరగదు. అందుకని అవి అధమ ఉష్ణవాహకం. ఉన్ని అనేది ఉష్ణాన్ని తన గుండా ప్రసరించనివ్వదనమాట. అలాంటి వాటిని అధమ ఉష్ణవాహకాలు అంటారు. అందువల్ల మనకి వెచ్చగా అనిపిస్తుంది అనమాట. పట్టు ప్రధానంగా ప్రోటీన్ అయితే ప్రత్తి ఒక డాష్. పట్టు అనేది పట్టు పురుగు నుంచి వస్తుందని చెప్పుకున్నాము. జంతువుల నుంచి వచ్చే దారాలు ప్రోటీన్ కలిగి ఉంటాయి. ప్రత్తి అనేది మొక్క నుంచి వచ్చే దారం, అంటే వృక్ష సంబంధ దారం. అదేంటి మరి? అదొక కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ అనమాట. అంటే జంతువుల దారాల్లో ప్రోటీన్స్ ఉంటాయి, మొక్కల దారాల్లో సెల్యులోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. పట్టు కోసం పట్టు పురుగులను పెంచటాన్ని డాష్ అంటారు. పెంపకాలన్నిటికీ కల్చర్స్ అంటారు కదా, ఈ పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ అంటారు. జంతు దారాల్లో డాష్ ఉంటాయి, ఇప్పుడే చెప్పుకున్నాం. జంతు దారాల్లో ప్రోటీన్స్ ఉంటాయి. మొక్కల దారాలలో డాష్ ఉంటాయి. మొక్కల దారాల్లో ఏముంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాక పిండి పదార్థాలు, అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పట్టుపురుగు జీవిత చరిత్రలోని దశలను క్రమంలో అమర్చండి. ఇక్కడ 4 దశలు ఇచ్చారు. లార్వా, ఇమాగో, గుడ్డు, ప్యూపా. ఇవి వరుసలో లేవు. వీటిని మనం వరుసలో పెట్టినట్లయితే ముందు పట్టుపురుగు ఏం చేస్తుంది? గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు నుంచి చిన్ని పురుగులు బయటకు వస్తాయి, వాటిని లార్వాలు అంటాము. ఆ లార్వా కొంతకాలం తర్వాత తన చుట్టూ ఒక గూడు నల్లుకుంటుంది, దాన్నే ప్యూపా అంటాం. ఆ ప్యూపా నుంచి ఆ ప్యూపాను బద్దలు కొట్టుకొని పట్టుచిలక బయటకు వస్తుంది, అది ప్రౌఢజీవి, ఇమాగో అంటాం. గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో, అవి దశలు వరుస. ఏ కీటకానికైనా అవే దశలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. అన్ని కీటకాలకి, ఈగ, దోమ, సీతాకోక చిలుక, దేనికైనా అవే దశలు. స్వెటర్లు, షాల్స్ తయారు చేయడానికి డాష్ ఉన్ని వాడతారు. ఉన్నితోనే చేస్తారు, కానీ దేని ఉన్నితో చేస్తారు అనేది ఇక్కడ ఉద్దేశం. అంగోరా మేక. ఇక్కడ చూడండి, అదిగో అంగోరా మేక. మేక ఉన్ని చూడండి ఎంత ఎక్కువ ఉందో. అది మెత్తగా నాణ్యమైనదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వెటర్స్, షాల్స్ అంటే శాలువాలు తయారు చేయడానికి వాడతారనమాట. పురావస్తు పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ ప్రారంభమైన కాలం. పురావస్తు శాఖ వాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం పట్టు చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఎప్పుడు? క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల మధ్య కాలంలోనే ప్రారంభమైంది. ఎక్కడ? చైనా దేశంలో ప్రారంభమైందని చెప్తారనమాట పరిశోధనల ప్రకారం. ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుండి పెంచిన వారు ఏ దేశస్థులు? డాష్ దేశస్థులు. 6000 సంవత్సరాల క్రితమే ఉన్ని కలిగిన గొర్రెలను పెంచారంట ఒక దేశం వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇరాక్ దేశస్థులు. షియరింగ్ అంటే మనం ఉన్నిని కట్ చేయటం, గొర్రెల నుండి మేకల నుండి ఉన్నిని కట్ చేయటాన్ని షియరింగ్ అంటారని చెప్పుకున్నాం కదా. అది ఏ ఋతువులో చేస్తారు? వసంత ఋతువులో చేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ
మగ్గం ఫోటో ఒకటి చూపిస్తున్నాను మీకు. మగ్గంలో అదిగో నిలువు దారాలు కనిపిస్తున్నాయి మనకి, వాటిని పడుగు అంటారు. అడ్డు దారాలు పేక అంటారు. ఆ పేక అరేంజ్ చేయడం కోసమే హర్నస్ పటక వాడతారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.